ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్న బుర్రా గోపీమూర్తిని వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకు మళ్లీ అభ్యర్థిగా యూటీఎఫ్ మరియు మద్దతు సంఘాలు ప్రకటించాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు కేఎస్ఎస్ ప్రసాద్ అండ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ సదస్సులో ఈ ప్రకటన చేశారు. పీడీఎఫ్ అభ్యర్థిగా గోపీమూర్తిని మరోసారి బరిలోకి దింపుతూ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో షేక్ షాబ్జీ గెలుపొందగా ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో గోపీమూర్తి విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడంతో ఆయన పదవి కాలం పరిమితంగా ఉండటంతో ముందుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల పని గంటలు, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై గోపీమూర్తి శాసన మండలిలో ప్రస్తావించారని తెలిపారు. పేదలు, పీడిత వర్గాల స్వరంగా ఆయన నిలిచారని అన్నారు. నా పేరు కేఎస్ లక్ష్మణరావు, శాసన మండలి మాజీ సభ్యుడిని. 2027 సంవత్సరం మార్చి మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 2021లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి షేక్ షాబ్జీ ఆకస్మికంగా మరణించడంతో ఆ స్థానంలో బుర్రా గోపీమూర్తి ఎన్నికై 2 సంవత్సరాలు ఆ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరలా ఎన్నిక రాబోతూ ఉంది. శాసన మండలి 2007 సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము 7గురం గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని మేము ఏర్పాటు చేసుకుని చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ మేము అందరం కూడా పనిచేయటం జరిగింది. గత 19 ఏళ్లలో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యాం. మేము నిజాయితీగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేసాం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాటిని ప్రాతినిధ్యం చేసాం. బయట వాళ్ళు చేసే ఆందోళనలన్నిటికి కూడా మేము మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అందువలన ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బుర్రా గోపీమూర్తి గతంలో 2 ఏళ్ళు మాత్రమే శాసన మండలిలో పనిచేశారు. ఇప్పుడు మరో ఛాన్సు 6 ఏళ్ళు ఆయన పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా గోపీమూర్తి శాసన మండలిలో అనేక విషయాలని ప్రస్తావన చేశారు. లేబర్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ప్రతి సమస్యని కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారు. అందుకని పీడీఎఫ్ తరఫున ఈ గొంతు మరలా వినిపించడానికి బుర్రా గోపీమూర్తిని ఈరోజు మేము అందరం కలిసి యూటీఎఫ్, దాంతోపాటు అనేక సంఘాలు కలిసి అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన్ని మరోసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసన మండలికి పంపవలసిందిగా హృదయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నాం. బుర్రా గోపీమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున రాజమండ్రిలో 2027 మార్చి ఫస్ట్ వారం వీక్లో జరుగుతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నన్ను మరొకసారి ప్రకటన చేసినందుకు ముందుగా ఏదైతే మన పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 16 నెలల పాటు ఎమ్మెల్సీగా పనిచేశాను. ఈ 16 నెలల పాటు కూడా శాసన మండలిలో ప్రజల పక్షాన, ప్రజల కోసం మాత్రమే మాట్లాడాం. అటు అధికార పార్టీ వైపు కానీ, పాలకపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ వైపు ఒరుగుపోకుండా న్యూట్రల్గా ఉండి పీపుల్ వాయిస్ని శాసన మండలిలో వినిపించాం. అది ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, పోలవరం నిర్వాసితుల సమస్య కావచ్చు, అమరావతి సమస్య కావచ్చు. ఈ విధంగా ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల కోసమే మాట్లాడాం. అంతేకాదు ప్రజలు బయట వివిధ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, కార్మిక సంఘాలు వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాలకి మద్దతుగా నిలబడ్డాం. అదేవిధంగా మొట్టమొదట పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు 127 మండలాలు, పట్టణాలు, కార్పొరేషన్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, ఎయిడెడ్ గవర్నమెంట్ కళాశాల పాఠశాలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని శాసన మండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఈ విధంగా ప్రజా వాయిస్ వినిపించి ప్రజలతోటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు ఓటేసి శాసన మండలికి పంపించాలని చెప్పి, ఆ విధంగా మరింత కృషి చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని కోరుతా ఉన్నాం.